ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే తను గనక అంటే శ్రీ సద్గురుదేవుని వద్దకు ఎవరైతే వచ్చారో అటువంటి శిష్యులైనటువంటి వారు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పటికీ కూడా శ్రీ గురుదేవుని దగ్గర నిరంతరము సేవ చేసి కష్టపడి ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణ తత్వజ్ఞానాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా ఆ పొంది ఉన్న తర్వాత ఎప్పుడైతే గురుభక్తి లేనివాడే అవుతూ ఉన్నాడో అటువంటి వాడు మరణమునందు పొందేటువంటి ఏ యొక్క దృశ్యభ్రాంతి అయితే ఉంటుందో అటువంటి దుర్గతిని పొందుతూ ఉన్నాడు. అది ఎలా ఉంటుంది? అది ఏమిటి అంటే వేదాంత శాస్త్రంలో మరణ సమయంలో ఎటువంటి భావన కలిగి ఉన్నాడో అటువంటి స్థితిని పొందుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుపుతూ, అంతేకాదు మరి గురుభక్తిని వదిలేసినటువంటి వాడు అవసాన కాలంలో గొప్పదైనటువంటి విక్షేపాన్ని బాధనే పొందుతూ ఉన్నాడు. వానికి మహామోహాన్ని కలిగించేటువంటి ఈ దృశ్య జాత వస్తు జాలమంతా కూడా మళ్ళీ ఈ దృశ్య ప్రతీతే జనిస్తుంది వాడికి. అంతేకాదు తను అప్పటి వరకు సాధించుకున్నటువంటి అద్వైత తత్వజ్ఞానం ఏదైతే ఉంటుందో అది మళ్ళీ భంగం చేయబడుతుంది. దానికి భంగం కలగగానే వాడు అంతవరకు సాధించుకుని ఉన్నటువంటి సాధనలన్నీ కూడా మళ్ళీ ఫలితాన్ని ఇవ్వవు, అంటే విఫలమే చెందుతాయి. ఇంతకు మరి ఈ విషయం గురించి ఇంత గట్టిగా విచారించేది ఏమిటి అంటే, అసలు జ్ఞానోదయం కాకముందు అంటే గురువు యొద్దకు చేరకముందు ఏ విధమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడో, అలాగే శ్రీ గురుదేవుని యొక్క చేరిక కలిగి శ్రీ గురుదేవుని యొక్క మరి అనుగ్రహంతోటి వాడు అన్నీ పొంది అయిపోయిన తర్వాత కూడా అటువంటి కృతజ్ఞతే కలిగి ఉండాలి, అటువంటి నమ్మిక విశ్వాసమే కలిగి ఉండాలి అని చెబుతూ, అలాగే పరమైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం తన యొక్క యావజ్జీవనము ఉండాలి అనేటువంటి విషయాన్ని వాడు భావించాలి. శ్రీ గురుదేవుని యొక్క విషయమై సర్వదా ఎల్లవేళలా నమ్మక ద్రోహం లేకుండా నమ్మి ఆ చేసినటువంటి మేలు, గురుదేవుడు మనకు చేసినటువంటి మేలు మరవకుండా ఉండగలగటమే కృతజ్ఞత కలిగి ఉండటం. అటువంటి సర్వకాల సర్వావస్థల యందు కూడా అటువంటి కృతజ్ఞుడై ఉండినప్పుడు తన యొక్క జ్ఞానరక్ష అనేటువంటిది సుస్థితమై ఉంటుంది అని ప్రతి ఒక్కరం కూడా తెలియాలి అని చెబుతూ, అంతేకాదు గురు కార్యం నలంఘేత నా పృష్ట్వా కార్యమాచరే నహ్యుత్తిష్టే దిశే నత్వా గురు సద్భావ శోభిత. శ్రీ గురుదేవుని యందు మంచిదైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. అంటే ఎల్లవేళలా కూడా తన యొక్క మనసు ఎంత స్వచ్ఛంగా ఉండాలి అంటే ఆ స్వచ్ఛమైన మనసుతోనే శ్రీ సద్గురుదేవుని మరి సేవ చేయాలి. అంటే పరమ విశ్వాసంతో తన యొక్క తను ధనము మనము అర్పించిన వాడై ఉండాలి. ఏ విధంగా అంటే శ్రీ గురువుల వద్దకు వెళ్ళి నా యొక్క శరీరము, నా యొక్క ధనము, నా యొక్క మనసు నేనెందుకు అర్పించాలి అంటే దీని యొక్క అంతర్భావము ఏంటి? సర్వము తనను తాను సమర్పితం చేసుకోవడం. అంటే గురుదేవుడు అందించేటువంటి జ్ఞానైక బోధ కోసం, తన యొక్క జన్మరాహిత్య స్థితి కోసం తను చేసేటువంటి సాధనలు మరి సత్వర ఫలితం, సత్వసిద్ధిని కలిగించేటువంటి ఫలితాన్ని ఇవ్వడం కోసం తను ఏం చేయాలి అంటే తను మనసు ధనం ఏది తనువు మనసు ధనము అనేటువంటిది తనకు అర్పించాలి. అంటే ఏ విధంగా అంటే తనను తాను దత్తం చేసుకోవాలి, తనకు తను సమర్పిత భావం కలగాలి. ఏ విధంగా? సర్వేక సాక్షిత్వ స్వరూపుడు శ్రీ సద్గురుమూర్తి, అది నా యందే ఉన్నాడు. అప్పుడు నా శరీరం నా స్వామికే సొంతం. ఏ స్వామి ఏ సద్గురుత్తముడైనటువంటి సత్త వస్తువును పొంది ఉన్నాడో ఆ సత్తకే నేను ఈ దారాదత్తం చేశాను.
అంటే తనువు ద్వారా చేసేటువంటి ప్రతిక్రియ శ్రీ సద్గురుదేవునికి సమర్పించడం. తను సంపాదించినటువంటి ప్రతి ధనము భావపూర్వకంగా తన ధనాన్ని తన యందే నిక్షిప్తమై అధివసించినటువంటి శ్రీ సద్గురుదేవుని తలంచుకొని తన యొక్క కార్యక్రమాలకి అర్పించడం. అంటే అక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే నేను సంపాదించాను, నేను సాధించాను అనేటువంటి అహమ్మమత్వ భావనలు కానీ, ఇది నేను నా ద్వారానే సంపాదించబడిన ఈ ధనము నాది అనేటువంటి అహంకారం మమకారం లేవు. ఆ రెండు లేకపోవడం వల్ల వానికి కర్తృత్వము భోక్తృత్వము అంటే ఇది నాది, ఇది నా ద్వారానే చేయబడింది, నా ద్వారానే అవుతుంది అనే కర్తృత్వం ఉండదు. దాని ద్వారా భోక్తృత్వము, ఇది నేనే అనుభవిస్తున్నాను, ఇది నేను మాత్రమే చేయగలను అనేటువంటి భోక్తృత్వము అనేటువంటిది ఉండదు. ఉండనప్పుడు వాడు దృశ్యజాతమైనటువంటి వస్తువుకు వాడు అంతకండానే ఉంటాడు. అందుకోసమే మనకు చెప్పేటువంటి సేవలో మొట్టమొదటిగా తనువు మనసు ధనము అంటే ధనాన్ని గురుదేవునికి సమర్పించి అవసరమైనటువంటి విషయాదులకు శ్రీ గురువు ద్వారానే ఇవి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ఈ ధనము దైవం నాకు ఇచ్చిన శ్రీ గురుదైవం నాకు ఇచ్చినటువంటి భిక్ష. దీనిని ఏ విధంగా ఏ యొక్క సాధు మహనీయుల సేవ కోసము, సత్పురుషుల యొక్క సమాగమం కోసము, దీనికి అర్హులైనటువంటి అనాథల కోసము, ఇటువంటి ఏ సత్కార్యాలైతే ఉన్నవో దానికి వినియోగిస్తూ తన జీవనయానం గడుపుకుంటూ ఎటువంటి కర్తృత్వాలు భోక్తృత్వాదులు లేకుండా ఎటువంటి అహమ్మమత్వాదులు రెండు కూడా విడిచిపెట్టినటువంటి వాడే అయ్యేవాడే తన యొక్క శరీరంతో చేసేటువంటి సేవను గురువు యొక్క సేవకే వినియోగిస్తాడు. తన ద్వారా సంపాదించబడినటువంటి ఈ యొక్క ధనాన్ని గురుసేవకే వినియోగిస్తాడు, గురువుకే సమర్పితం అనుకుంటాడు. అప్పుడు తను దేనికి అంటకుండా ఉంటాడు. తన మనసు ముందుగానే తనకు సమర్పితం చేసుకుంటాడు. అంటే సంకల్పించబడినటువంటి ప్రతి ఒక్క సంకల్ప వికల్పాలు కూడా గురు పాదాల యందు నిక్షిప్తం చేస్తాడు. దాని ద్వారా సంకల్పం ద్వారానే ఈ యొక్క మరి శరీరము అనేది పనిచేస్తుంది. ఆ శరీరము మనసు కలిపి పనిచేసినటువంటి ద్వారానే ధనము సమకూరుతుంది. ఈ యొక్క సంకల్ప వికల్పాలకు కూడా మూలమైనటువంటి శ్రీ సద్గురుదేవుని యొక్క మార్గ మరి నిర్దేశంలోనే నేను నడుస్తున్నాను. నా సర్వము కూడా నేనంటూ ఏమీ లేను, కేవలము శ్రీ గురుదేవుని యొక్క పాదధూళి మాత్రమే నన్ను ఈ విధంగా రక్షిస్తుంది అని ఎవరికైతే నమ్మిక కలిగి ఇస్తాడు వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత స్థితిపరుడైనా, ఎంత ఆర్థికవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎన్ని సత్క్రియలు చేసేవాడైనా వానికి ఎటువంటి అహంకర్తృత్వాదులకు పాల్పడకుండా వాడు అనుసరించేటువంటి జ్ఞానమునందు ఆటంకాలు అనేవి లేకుండా సునాయాసంగా పయనం కొనసాగుతుంది అని చెప్పడం కోసం ఇక్కడ పరమ విశ్వాసంతో మంచిదైనటువంటి మనసు కలిగి ఉండడం మాత్రమే కాకుండా తన యొక్క శరీరంతో తను సంపాదించిన ధనముతో తను సంకల్పించే మనసుతో కూడా వాడు ఎల్లవేళలా శ్రీ సద్గురుదేవుని అర్చిస్తూనే ఉండాలి అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురువు అంటే ఏంటి, దైవము అనేటువంటి సద్భావంతోనే ఉండాలి. ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి మనం కల్పించుకున్న విగ్రహాల మీద ఉన్న భక్తి కూడా మనకి దైవం మీద ఉండదు, శ్రీ గురు దైవం మీద ఉండదు. మనం కల్పించుకున్నటువంటి ఫోటోలకి ఫ్రేమ్ కట్టించుకొని చేసేటువంటి భక్తి కూడా మనకి సన్మార్గం చూపి మనకి మరి సన్మోక్షాన్ని కూడా కల్పించేటువంటి సమర్థత ఇచ్చే సద్గురువు పట్ల మనకు అటువంటి భావన ఉండదు. ఎందుకు అంటే విషయాభిలాషులమై ఉన్నాం, విషయం యొక్క వృత్తితోటే బ్రతికేస్తున్నాం, విషయ సంబంధమైన దేహాదులు సత్యమని భావిస్తూ ఉన్నాం. ఒకవేళ శ్రీ సద్గురుదేవుని మనం సన్నిధానం చేరినా మనకి విషయభోగేచ్ఛ తప్ప అక్కడ శ్రీ సద్గురువు యొక్క సమ్ముఖమున మనకి వచ్చేటువంటి ముక్తి తత్వాన్ని గురించి ఒక్కరము కూడా ఆలోచన చేయము. అందువలన ఏమవుతుంది, మనం మాట్లాడేది వేదాంతమే అయినా అన్నీ కూడా వేదానికి లోబడినవి. వేదానికి లోబడి ఉన్నటువంటివి
అవి శాస్త్రమైనటువంటి మంచి జరగాలి, అభివృద్ధి జరగాలి, గొప్పగా ఉండాలి, కీర్తి కలగాలి, యశస్సు కలగాలి, ఆయుష్ కలగాలి, సుపుత్ర పౌత్రాభివృద్ధితో సంతోషంగా ఉండాలి, పరిసరాలలో గుర్తింపు పొందాలి. ఇటువంటి కాంక్ష లోపల గూడు కట్టుకొని పైకి వచించేటువంటి వేదాంతప మాటలు, ఏ సాక్షిత్వ స్వరూపాన్ని గురించి, ఏ బ్రహ్మతత్వాన్ని గురించి, ఏ సారసమైన పదార్థాన్ని గురించి, ఏ సత్యవస్తువుని గురించి, శాశ్వత ఆనందతత్వాన్ని గురించి, సచ్చిదానందమూర్తిని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇది ఎంతవరకు సమంజసం? అంటే సత్యత్వం మనలో ఉన్నప్పుడు అటువంటి సత్యత్వాన్నే కదా కాంక్షించాలి, సత్యత్వం కోసమే కదా పాటుపడాలి, సత్యత్వం కోసమే కదా ప్రయత్నించాలి. కానీ చేసేది ఒకటి. అందుకే దీనికి ప్రతిసారి మనకి టాప్ టు బాటమ్ అంటే మొదటి నుండి క్రింది నుండి పైదాకా చేరేటువంటిది ఏంటి? త్రికరణ శుద్ధి. త్రికరణ సహితమే త్రికరణ శుద్ధి. ఏది ఆలోచన చేస్తున్నామో అదే మాట్లాడవలయు, ఏది మాట్లాడుతున్నామో అదే చేయవలయు. ఇదే త్రికరణ శుద్ధి. ఈ శుద్ధత్వం లేనటువంటి దైవికం మనకి కలిసి వస్తుందా? 10 మందిలో మెప్పు కూడా రావట్లా. ఎందుకు? ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చేటువంటిది దైవికమైన మాటే. ప్రతిదీ కూడా వాడికి ఆ కర్మ ఉంటే అనుభవిస్తాడు, లేకుంటే లేదు. తన దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరినైనా హింసించవచ్చు, తన యొక్క ఆపదను పోగొట్టుకోవచ్చు. అదే ఇంకొకరి విషయం కాడికి వచ్చేటప్పటికి అంటే వాని కర్మ ఫలితం వాడే అనుభవిస్తాడు. ఇటువంటి నీతి ఎక్కడ వల్లించబడుతుంది? శ్రీ సద్గురు సమ్ముఖానే వల్లించబడుతుంది. అంటే గురువుకు రక్షణ అనేటువంటిది వీడు ఇవ్వగలడా? అనంతమైనటువంటి ప్రకాశం నుండి జాలువారేటువంటి రాక్షాయంత్రం సద్గురుడు తనకు తానే నియమించుకున్నప్పుడు, తన ప్రారంధంలో ఏమున్నదో అదే అనుభవించాలి అని స్థిరపరుచుకున్నప్పుడు ఈ శిష్యులు ఈ శిష్య సంఘం అనేటువంటిది ఇవ్వగలదా? ఇవ్వలేదు. కాకపోతే తన ధర్మం ఎంతవరకు నిర్వహణ, మరి ఎటువంటి కర్తవ్యాన్ని నేను నెరవేర్చగలను, ఎటువంటి సేవను నేను అందించగలను అనేటువంటి సేవాభిముఖుడై ఉన్నటువంటి శిష్యునికి అర్థమైనట్లుగా మరొకడికి అర్థం కాదు. అంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష. ఏ విధంగా? మరి ఈ విషయం ఎక్కడ బయటపడింది? ఈ విషయం ఎక్కడ నుండి ఈ వాక్యం అనేటువంటిది వచ్చింది అంటే పరమశివుని కోసం తపస్సు చేసినటువంటి భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తాడు? పరమశివుని గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమవుతాడు. చివరికి ప్రత్యక్షమై వరం ఇస్తాడు. ఏమని? ఓ స్వామి, నేను ఎవరినెత్తిని చేయబెడితే వాళ్ళు భస్మం బూడిదైపోవాలి అంటాడు. సరే, ఈయన వరాలను అనుగ్రహించడానికే ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి సరే అని వరప్రదానం జరిగింది. అయిన తర్వాత ఆ రాక్షసునికి సందేహం కలిగింది. నేను ఎవరినెత్తిన పెడితే వాళ్ళు భస్మం అవుతారు అని మీరు ఇచ్చారు కదా, మీరు ఇచ్చినటువంటి వరం ఎంతవరకు ప్రయోజనకరం అని. మరి ఇక్కడ ఎవరూ లేరు. చుట్టూ చూశాడు, ఎవరిని ఎత్తని చేయబెట్టాలో తెలియలేదు, ఎవరు లేరు. ఓ శివ, నువ్వే ఉన్నావు, నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష, నువ్వేది చెప్పావో నేను అదే కదా చేస్తున్నాను, నువ్వు నాకు ఏ వరం ఇచ్చావో మరి నేను పరీక్షించుకోవాలి కదా అని తనేం చేశాడు? పోయి శివుణ్ణి ఎత్తిన చేయబెట్టాలి అని ప్రయత్నించాడు. ఇటువంటి విపరీతమైనటువంటి బుద్ధికి శ్రీ విష్ణుమూర్తి మళ్ళీ కూడా ఒక స్త్రీ రూపంలో వచ్చి అతని బుద్ధిని మందగింపజేసి అటువంటి భాగ్యహీనునికి తన నెత్తిన చేయి తానే పెట్టుకునేటట్లుగా చేసి అతన్ని హతమార్చింది. ఇటువంటి విషయం అంటే శ్రీ గురువుల దగ్గర నేర్చినటువంటి విషయాలు గురువుల మీదే వల్లిస్తూ ఉంటారు. గురువు నేర్పినటువంటి వైరాగ్యం గురువు మీదే పోస్తూ ఉంటారు. ఇటువంటి గొప్పదనం కలిగినటువంటి వారు భాగ్యహీనులే కదా, మందభాగ్యులే కదా. అటువంటి వారు వికటమైనటువంటి స్థితిని పొందుతారు అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురువు అంటే ఏంటి? దైవమే అనేటువంటి సత్తు యొక్క భావనే ఉండాలి. సత్తు అంటే శాశ్వతమే కదా, సారవంతమైనదే కదా. ఆ సత్తు అనేటువంటి భావనతో ఉన్నప్పుడు మాత్రమే శ్రీ గురు అంటే ఎవరికి ఏ భావమునందు ఉంటుందో. అందుకే కల్పతరు ఛాయలో ఉన్నటువంటి వాడు ఒంటరిగా ఉండి నాకు కొన్ని పదార్థాలు కావాలి అనుకున్నాడు. ఆ వృక్షము యొక్క ఛాయలో ఉండి కోరుకున్నాడు కాబట్టి కల్పతరువు, కల్పవృక్షము అంటే కల్పించిన తోడనే సిద్ధింపజేసేటువంటిది. దాని క్రింద ఉండి కోరుకున్నప్పుడు అనేక వస్తువులు సిద్ధించబడతాయి. అయితే ఇవన్నీ ఉన్న ఫలంగా నాకు వచ్చి చేరుతున్నాయి, ఇదేమన్నా బ్రహ్మరాక్షసేమో నన్ను మింగేస్తుందేమో అని ఆలోచన చేశాడు. అలాగే మృంగివేయబడ్డాడు. అట్లాగే ఇక్కడ గురువే దైవము అనేటువంటి సద్భావన ఉన్నప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది.
గురువు నేర్పినటువంటి విషయాలు గురువు మీదే ఏదో తిరుమంత్రాలు వేసినట్లుగా గురువుకే తిరుమంత్రాలు తిరిగి వచ్చి మళ్ళీ అవే మంత్రాలు గురువుకు బోధించేటువంటి వైరాగ్యము విరక్తత ఇటువంటివన్నీ గురువుకు బోధించేటువంటి కుటిలత్వం కలిగి ఎప్పటికీ ఉండకూడదు. అలా ఉంటే ఏంటి, వికటమైనటువంటి ఫలితాలనే పొందుతాం. ఏది కోరామో అంటే నోటితో చెప్పనక్కర్లేదు, మానసిక భావనకే కదా ముందు విషయం, అదే కదా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. క్రియ అనేటువంటిది రెండోదే కదా. కాబట్టి ఏ మానసికమైనటువంటి భావన ఉంటుందో నోటితో ప్రకటించకపోయినా క్రియతో చేయకపోయినా అటువంటి ఫలితాన్ని వాడు పొందుతాడు. అందుకే మొట్టమొదట మనస్సుతో వాడు శ్రీ సద్గురుదేవుని యొక్క చరణాలను ఆశ్రయించాలి. ఆ తర్వాతే వాగింద్రియం ద్వారా స్తుతిస్తాడు. ఆ తర్వాతే క్రియాకల్పాలైనటువంటి ఆ యొక్క కాయిక క్రియల చేత సేవ అనేటువంటి పరిసరాలకి గురువు యొక్క స్వరూపానికి చేస్తాడు అని చెబుతూ, అందుకే శ్రీ గురుదేవుడు అంటే ఏంటి, దైవమే అనేటువంటి సద్భావన కలగాలి. ఆ భావంతోనే ఉండాలి. అట్టి భావం గనక కలిగి అలా ప్రవర్తించడమే నిజంగా శిష్యునికి శోభన చేకూరుస్తుంది. అదే ఎంతో ప్రయోజనకరమైనటువంటి ప్రాప్తిని కలిగిస్తుంది, ప్రయోజనమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి శ్రీ గురుదేవుడు శిష్యుణ్ణి ఉద్ధరించాలి అనే పరమ ఆధారంతో ఉండేటట్లుగా కూడా చేస్తుంది. అంటే ఎప్పుడైతే నమ్మి ఉన్నాడో, మన ఇంట ఎవరైనా ఒక అతిథి ఉన్నారు, వారికి మనం రోజు చేసుకునేటువంటి విషయాల కంటే కూడా అదనంగా చేసి పెడతాం. ఎందుకు, అతిథి కాబట్టి. అదే మన పిల్లలు ఉన్నారు, మనకి అంతంత మాత్రపు శక్తియుక్తులు ఉన్నప్పుడు మనం తినేది మానుకొని మన పిల్లలకి పెడతాం. అలాగే మనల్ని నమ్మి మన శిష్యులు ఉన్నారు, మనం ఏదైతే మన గురువుల వద్ద మనం సముపార్జించుకున్నటువంటి విద్య జ్ఞానము ఉంటుందో దానిని ఎంత పట్టగలరో అంత పట్టేటంత వాళ్ళకి బోధించాలి, ఆ విద్యను వారికి గరపాలి అనే చూస్తారు శ్రీ సద్గురువులు. తల్లి ఏ విధంగా తన బిడ్డలను పోషిస్తుందో శ్రీ సద్గురుదేవుడు వాని యొక్క నమ్మిక విశ్వాసం ప్రకారం శిష్యుని యొక్క నమ్మిక విశ్వాసము భక్తి ప్రపత్తులకు కరిగిపోయి దయ అనేటువంటిది వర్షించి వానిని ఎలా అయినా సరే ఉద్ధరించాలి అనే పరమ ఆధారంతో ఉంటాడు. అంతేకాదు శిష్యుడు అన్ని విధాలా వినమ్రుడై నిష్కపట ప్రవృత్తి కలిగి గురువర్యుని సేవించుటయు మరియు కూడా పరస్పర శోభాదాయకాలు. ఏ విధంగా, గురుదేవుడు ఏ విధంగా ఉంటాడు అంటే శిష్యుణ్ణి ఎలా అయినా సరే ఉద్ధరించాలి, వాడిని జ్ఞాన మార్గంలో త్వరితంగా పయనించేటట్టుగా చేయగలగాలి అని పరమ ఆధారంతో చాలా ప్రేమగా ఉన్నట్లుగానే, అంతేకాదు శిష్యుడు కూడా ఎలా ఉండాలి, అన్ని విధాల అన్ని వేళలో సర్వకాల సర్వావస్థలు యందు జరిగిపోయిన కాలమునందు జరుగుచూ ఉన్న కాలమునందు జరగబోయేటువంటి కాలమునందు కూడా వినమ్రుడై, అంటే నమ్రత అంటే తల ఉంచుకొని దాసత్వ భావన ఎక్కడ ఉండాలి, క్రియలో మాత్రమే కాదు వాని తలంపులో ఉండాలి. అటువంటి నమ్రత కలిగి ఎటువంటి కాపట్యము దోషము లేనటువంటి మాలిన్యము లేనటువంటి ప్రవృత్తి కలిగి శ్రీ గురుదేవుణ్ణి సేవించాలి. అప్పుడు ఈ వీని యొక్క సేవ ఆయన యొక్క ఆదరణ రెండు కూడా ఒకదానికొకటి శోభిస్తూ పరస్పరం ఒకదానితో ఒకటి ఆయన ప్రేమ ఆ విధంగా అవిరళంగా కురుస్తూ ఉంటే వీని యొక్క భక్తి అనేటువంటిది మరి ఆ విధంగా పరివ్యాప్తము అవుతూ ఉన్నప్పుడు రెండు ఒకదానికొకటి శోభాదాయకంగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానతత్వము అనేటువంటి దానికి ఏ అడ్డంకు లేకుండా ఎటువంటి ప్రతిబంధకము లేకుండా స్వామి ఏదైతే సెలవిచ్చారో శిష్యుడు దానిని అనుసరిస్తాడు. గురువు ఏ జ్ఞానబోధ అయితే చేశాడో ఆ జ్ఞానబోధ తత్వము శిష్యుడే అయి ఉంటాడు. అంటే ఎటువంటి ఆటంకము లేకుండా ఆ విద్య అనేటువంటిది ఆ జ్ఞానము అనేటువంటిది అలా ప్రకాశవంతమవుతుంది. అంటే శిష్యుని యొక్క నిత్యకృత్యం ఏంటి అంటే పడక నుండి లేవగానే శ్రీ గురునామస్మరణ చేయాలి. అది వాని యొక్క భక్తిలోనే పుట్టుకొస్తుంది. ఇక్కడ ఏ శాస్త్రం ద్వారానో చెప్పనక్కర్లా, ఎవరి ద్వారానో వినిపించనక్కర్లా. వాడు తన యొక్క నిత్యకృత్యం ఏమిటి అంటే ఈరోజు మొట్టమొదట ప్రతిరోజు చేయవలసినటువంటి కార్యం ఏమిటి శిష్యుడు అంటే గురువు చెంతన చేరినటువంటి శిష్యుని యొక్క నిత్యకృత్యం ఏమిటి అంటే నిద్ర నుండి లేవగానే శ్రీ గురు స్మరణమే చేస్తూ ఉంటాడు.
అంతేకాదు నమస్కరిస్తూ ఉంటాడు. అంటే గురుదేవుడు పడుకొని ఉన్నా, స్నానానికి వెళ్ళినా, అనుష్ఠానం చేసుకుంటున్నా పడిపోయి తోసేసుకొని నెట్టేసుకొని వెళ్ళిపోయి నమస్కారాలు చేయనవసరం లేదు. వాణి అందే శ్రీ గురుదేవుడు నిక్షిప్తమై ఉన్నాడు కాబట్టి అక్కడే నమస్కారం చేస్తాడు. తనకి ఉన్నదిగా సత్యలోకము అనేటువంటి 16 భువనాలలో కూడా అత్యున్నతమైనటువంటి లోకము అనేటువంటిది తన శరీరంలో ఉన్న ప్రదేశమునందు సత్యలోకము అనేది ఉన్నదిగా. తనకి ఉన్నదిగా ఏ యొక్క మరి సహస్రార స్థానము అనేది, ఆ సహస్రార స్థానము పరమ గురుని యొక్క నిలయ స్థానము అనే కదా మనం చెప్పుకుంటున్నాం. ఆ స్థానమందు నిక్షిప్తం చేసుకున్నటువంటి వాడు ఏది శ్రీ సద్గురుదేవుడు ఎదురు పడితే స్వరూపమైనటువంటి నమస్కారం చేస్తాడు. మరి స్వరూపానికి ఒకవేళ తారసపడలేదు, ఆయన యొక్క అనుష్ఠాన క్రియలో ఉన్నారు, వీడు ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని తన యొక్క మనసునందు ధ్యానించుకొని తన ముందు మరి స్థాపించుకొని ఆవాహన చేసుకొని అక్కడ చేస్తూ ఉంటాడు నమస్కారం. అందుకే ఏ విధంగా అంటే వాడి యొక్క నిత్యకృత్యం ఏంటి అంటే నిద్ర నుండి లేవగానే శ్రీ గురువు యొక్క స్మరణం చేస్తాడు, నమస్కరిస్తూ లేస్తాడు. అంతేకాదు అప్పుడు వానికి నిరంతరము కూడా ప్రతిదీ కూడా సుమంగళకరంగా శుభకరంగా శుభాలే ఉంటాయన్నమాట. అంటే వాడు చేసేటువంటి అధ్యయనము వాడికి ఎటువంటి మరుపు లేకుండా ఒక్కసారి ఏకసంధాగ్రాహి అయినట్లుగానే ఒక్కసారి వాడు చదివినంత మాత్రానే గుర్తుండిపోతుంది. అంతేకాదు వాడు చేసేటువంటి జపమునందు, వాడు చేసేటువంటి తపమునందు, వాడు చేసేటువంటి ధ్యానమునందు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ విధమైనటువంటి జపించడంలో ఏ ఆటంకం లేకుండా, తప్పించడంలో ఏ ఇంద్రియాలు కూడా వ్యతిరేకించకుండా, ధ్యానం చేసేటప్పుడు కూడా ఏకాగ్ర మనస్సుతో వాడు నిలబెట్టవలసినటువంటి స్థానమునందు సంలగ్నం చేయగలిగినటువంటి స్థితి, ఎటువంటి ఆటంకాలు ప్రతిబంధకాలు లేకుండా జరిగిపోతాయి. అదే కదా వాడి యొక్క శుభ పరంపర. ఎందుకు వాడు ఆశించి గురువు యొక్క స్థానమునందు ఆ విద్య కోసం వాడు ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ ఉండేటప్పుడు వాడు చేసేటువంటి కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగిపోతూ ఉండడమే కదా వాడికి చేకూరేటువంటి శుభ పరంపర. ఆ శుభ పరంపరకు కారణం ఏంటి అంటే వాడు నిద్ర నుండి లేచినది మొదలు శ్రీ గురు ధ్యానము చేసుకుంటూ మరి ఆ స్మరణే చేస్తూ ఆ నమస్కారాలు చేస్తూ ప్రతి పని యందు అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కూడా ఎల్లవేళలా శ్రీ గురువుని స్మరిస్తూ ఉండడం వల్ల వాడు చేసేటువంటి ప్రతి పని యందు ఏ ఆటంకం లేకుండా కొనసాగిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.